ప్రేక్షక మహాశయులందరికీ ముందుగా హేవిళంబి నామ సంవత్సర శుభాకాంక్ష. హేవిళంబి విళంబి ఇవి వరుసగా వచ్చేటువంటి సంవత్సరాలు. విళంబం అనే శబ్దానికి ఆలస్యమనే అర్థం ఉంటుందని ఆ దోషం పోవాలనే హే విళంబి అన్నారు. ఈ సంవత్సరం మనం చాలా చురుగ్గా ఎటువంటి విలంబానికి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా చురుకుదనంతో ఉత్సాహంతో పనిచేసి అవినీతి రహితమైనటువంటి భారతదేశ నిర్మాణానికి మనవంతు సహకారాన్ని అందించే ప్రయత్నం చేద్దాం. అందుకు భక్తి టీవీ వారు కవి పండితుల పట్ల గౌరవంతో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ కవి సమ్మేళనం ప్రేక్షకులందరికీ హేవిళంబినామ సంవత్సర ప్రారంభ దినోత్సవం సందర్భంగా స్ఫూర్తినందిస్తుంది అని మేము ఆశిస్తూ ఉన్నాం. అమ్మదయంగనన్ పలుకులమ్మదయంగనినంత ఎల్లవాక్యములు కైతలేయగును కన్నులు వెన్నెల తిన్నెలవుచు భావములు నాట్యమాడునిక కన్నులు వెన్నెల తిన్నెలవుచు భావములు నాట్యమాడునిక పల్కుల తల్లి హృదంతరధ్వనిన్ సొమ్ముగదాల్చువారలకు పల్కుల తల్లి హృదంతరధ్వనిన్ సొమ్ముగదాల్చువారలకు శూన్యములైనను సూనగుచ్ఛముల్ పల్కుల తల్లి హృదంతరధ్వనిన్ సొమ్ముగదాల్చువారలకు శూన్యములైనను సూనగుచ్ఛముల్ అమ్మదయంగనం పలుకులమ్మదయంగనినంత ఎల్లవాక్యములు కైతలేయగును. అమ్మదయ పలుకులమ్మదయ ఉంటే ఏం మాట్లాడినా కవిత్వమే అవుతుందన్నారు. కవిత్వం అంటే ఏమిటి? దానికి ఏమైనా ప్రత్యేకమైన నిర్వచనం ఉందా? ఇది అవును ఇది కాదు అని మనం చెప్పగలమా అంటే, ఒక మనోహరమైన ఊహ చేసి దాన్ని లోకంలో ఉండేటువంటి ఒక ఘట్టంతో సమర్థించినా అది కవిత్వం అవుతుంది. లేదు లోకంలో ఉండేటువంటి ఒక విషయాన్ని ఒక మనోహరమైన ఊహతో సమర్థించినా అది కవిత్వం. ఈ రకంగా ఈరోజు మనం భక్తి టీవీ వారి ఉగాది కవి సమ్మేళనంలో హేవిళంబి నామ సంవత్సరంగా పాల్గొంటున్నటువంటి కవులు కవయిత్రులు పండితులు అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం. శ్రీపాద స్వాతి గారు హైదరాబాదు నుండి, చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు, డాక్టర్ వడ్లూరి ఆంజనేయరాజు గారు, వద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారు, డాక్టర్ కె జ్యోత్స్నప్రభ గారు, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు, తర్వాత డాక్టర్ పి భాస్కర యోగి గారు, పేరులోనే యోగిత్వాన్ని నింపుకున్న మహానుభావులు, సామర్ల వెంకటేశ్వర్లు గారు. ప్రేక్షకులందరం మనం గమనించాల్సింది ముఖ్యంగా సభాస్తారులు ప్రేక్షకులు కూడా ఈ భారతీయమైనటువంటి కాలచక్ర పరిణామంలో ఆశావాదం ఉంటుంది. మనం ఏ సంవత్సరంలో పుట్టామో 60 ఏళ్ళకి ఆ సంవత్సరం మళ్ళీ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 1936లో పుట్టినవాడు 100 జన్మలు ఎత్తినా మళ్ళీ 1936 రాదు. అంచేత పాశ్చాత్య కాలచక్రంలో ఒకటేదో కోల్పోయామనే భావన అక్కడ ఉంటే ఏదీ కోల్పోవలసిన పని లేదు, పోయింది ఏదైనా మళ్ళీ వస్తుంది అని మనకి ఉగాది సందేశం ఇస్తుంది. ఏ సంవత్సరంలో పుట్టిన వాళ్ళైనా 60 ఏళ్ళకి మళ్ళీ దాన్ని చూస్తారు కాబట్టి షష్ఠి పూర్తి జరుపుకుంటారు. ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఎక్కడా లేదు షష్ఠి పూర్తి సంప్రదాయం. 100 ఏళ్ళు జరుపుకోవాలి, 100 ఏళ్ళు బతికేవాడు జరుపుకోవడానికి. అందుకని ఏదో 70 అయిపోతుండే. మనకు అలా కాదు, 100తో నిమిత్తం 100 ఎలాగో బతకడం తెలుసును కాబట్టి షష్ఠి పూర్తి పెట్టారు హాయిగా. అంటే నువ్వు పుట్టిన సంవత్సరం మళ్ళీ రావడం అనేది ఎవరికైనా ఎంత ఆనందదాయకం అసలు. నేను పుట్టిన సంవత్సరమే మళ్ళీ చూశాను అన్నట్టు. అంటే నువ్వు పుట్టినప్పుడు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతావు. ఆ ఆవృత్తి అలా తిరుగుతూనే ఉంటుంది. అంచేతను ఏది ఉండదు, ఏది ఉన్నదేది పోదు, పోయింది అది మళ్ళీ వస్తూనే ఉంటుంది. కాబట్టి పోయిందని అనుకోకల. అంచేతనే జగన్ విద్య, ఇది నిజంగా ఉండేది కాదు, అలాగని పోతుందని అనుకోవలసిన అవసరం లేదు. అందుకే మన సంస్కృతిలో విశేషం ఉగాది సందర్భంగా నేను పద్య రూపంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఆకురాల్చిన రాగం అందుకున్నట్లుగా గుబురుగా పూచెను గుణమావి. ఒక ఆకు రాలిందండి, పండుటాకు, వెంటనే పైన చిగురాకు కనపడుతుంది చూడండి. ఇంచుమించుగా ఈ పండుటాకు రంగు ఆ చిగురాకు రంగు ఒకటే. పసుపు రంగులో ఇది ఉంటే కాస్త కొంచెం అది ముదిరితే లేత ఎరుపు రంగు అవుతుంది. ఆ రంగులో చిగురాకు ఉంటుంది. అంటే భగవంతుని లీలా విలాసం ఏమిటంటే ఏది రాలిపోతుందో అది మళ్ళీ చిగురుస్తుందయా, ఎందుకు బాధపడుతున్నావు?
ఈ రాలిన పండుటాకు తాతగారైతే ఆ పుట్టిన చిగురాకు మనవడు. అందుకే మన సంస్కృతిలో తాతల పేర్లు మనవలకి, అమ్మమ్మల పేర్లు మనవరాళ్ళకి పెట్టేవారు. ఏది మీరు కోల్పోయారనుకోవద్దు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, మీ దగ్గరే ఉన్నారు మళ్ళీ. అందుకని ఆ పిల్లని ఏదో వరలక్ష్మి అని మా అమ్మగారి పేరు ఉందనుకోండి, చిన్నపిల్లకి మళ్ళీ వరలక్ష్మి పేరు పెడితే మా వారం అంటాడు ఆ తాతగారు బతుకుంటే. ఆ భార్యను గుర్తు చేసుకుంటూ ఆయన మా వారం, ఇది మా వారం అంటాడు ఆ మనవరాలు. అలాగే ఈ ముసలావిడ బతుకుంటే వీడు మా పెనిమిటి అనే సందర్భాలు కూడా ఉన్నాయండి. మనవాడిని పట్టుకొని ఆ పేరు పెట్టారు. అందుకని వీడు మా పెనిమిటి, వాడిని ఎవరేమనడానికి వీల్లేదు. ఎంత గౌరవం చూడండి. ఈ మమకారాలు, ఈ అనుబంధాలు పిల్లల కుటుంబాల్లో చూస్తుంటే నిజంగా అనుబంధాల్లో ఉండే గొప్పదనం, భారతీయ సంస్కృతిలో ఉండే ఆశావాదాన్ని అర్థం చేసుకుంటారు. అందుకని మనం కూడా దాన్ని ప్రేరణగా తీసుకుందాం. ఆకురాల్చిన రాగం అందుకొన్నట్లుగా గుబురుగా పూచెను గుణమావుల పూత గుజ్జన గుళ్ళుగా స్వీకరించి రుతించే కోకిలమ్మ. గుణమావుల పూత గుజ్జన గోళ్ళుగా స్వీకరించి రుతించే కోకిలమ్మ. కోకిలమ్మల పాట వేకువ పిలుపుగా సాగి వచ్చినదే వసంతలక్ష్మి. ముక్తపదగ్రస్తాలంకారం. ఏ పదాన్ని మనం విడిచిపెడతామో ఆ పదాన్ని వెళ్ళేందుకు కొత్త పదం ప్రారంభించడం. ఆకురాల్చిన రాగమందుకొన్నట్లుగా గుబురుగా పూచెను గుణమావుల పూత గుజ్జన గోళ్ళుగా స్వీకరించి రుతించే కోకిలమ్మల పాట వేకువ పిలుపుగా సాగి వచ్చెనదే వసంతలక్ష్మి. వాసంతలక్ష్మికి స్వాగతం బిడుటకై పచ్చ చాప పరిచే వనలతాంగి. వాసంతలక్ష్మికి స్వాగతం బిడుటకై పచ్చ చాప పరిచే వనలతాంగి. తీపి చేదులు కలియగా తీర్చిదిద్దు తెలుగు పచ్చడి ఇంటింట కొలువుదీరే. తీపి చేదులు కలియగా తీర్చిదిద్దు తెలుగు పచ్చడి ఇంటింట కొలువుదీరే. సరస కవులారా కవితా రసాలములను కానుకల నిండు. సరస కవులారా కవితా రసాలములను కానుకల నిండు నేటి ఉగాది వేళ. సరస కవులార కవితా రసాలములను కానుకల నిండు నేటి ఉగాది వేళ. మీరు ప్రారంభించండి. నా ఉద్దేశం ఎందుకంటే పెద్దల్ని మనం ముందు గౌరవించాలి, పెద్దపీట అంటారు అందుకే. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులకు ఉగాది శుభాకాంక్షలు. అట వసంతమా సఖి నవారుణ పల్లవికారసాల నిష్కుటముల గూడు కట్టుకొని కోయిలు చోట కోటి సంకటములు మాటు వెట్టి వడిగాడ్పుల ఏడ్పులు దాటి శీతలోత్కట జలపాత తీరముల కాలము వేలము వేసి కొందమా. అట వసింతమా సఖీ. అవునుగాది వచ్చే 16 కళల్ నశించిపోయి నల్లవడిన చంద్రికా గృహములన్ కళదేరెను. దారి తప్పి పెళ్ళవిసిన బాటసారి రసనాగ్రమునందు మధుకమాలిగా స్రవ మధు విపృషములు విరాజిలే తాపమునింక పెంచగా. తెలుగువారి ఆలోచనలో ఒక గొప్పదనం అండి. చంద్రునిలో ఉండే 16 కళల్ని రూపాయికి 16 అణాలు చేశారు. లేకపోతే రూపాయికి 16 అణాలు లెక్క ఏమిటి? 16 ఆర్లు 96, 4 పైసలు ఎవరికి ఇస్తారు? ఇప్పటికే ఆ లెక్క తేలేదు. కానీ పూర్వం వాళ్ళు, ఆడవాళ్ళు కూడా ఏమాత్రం చదువుతో లెక్కలతో సంబంధం లేని వాళ్ళు కూడా హాయిగా 3-4 వడ్డీ 3-4 వడ్డీలు కట్టేసేవారు నోట్ లెక్కల కింద. ఈ 4 పైసల లెక్క ఎలా తెలిసేవారో తెలియదు, కానీ రూపాయలు వచ్చాక కూడా కట్టేసేవాడు. ఆ 16 అణాల లెక్క రావడానికి సరిగ్గా చంద్రుని యొక్క 16 కళలే కారణం.
అందుకని ఆ చంద్రుని 16 కళల్లో 15 కళలు నశిస్తూ ఉంటాయి. 16వ కళ నిత్యా కళ. అది అమ్మవారి యొక్క శిరస్సు మీద ఉంటుంది. నిత్యా షోడశిక రూప శ్రీకంఠార్థ శరీరిణి అన్నట్టుగా షోడశిక 16వ కళ రూపంలో అమ్మవారి శిరస్సు మీద, లలితాదేవి శిరస్సు మీద ఉంటుంది. అక్కడి నుంచి చంద్రుడు కోల్పోయిన తన కిరణాలను మళ్ళీ తిరిగి తోడుకుంటాడు. ఒక నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన వ్యక్తి భగవత్ ప్రార్థన ద్వారా చైతన్యం పొందుతాడు. మళ్ళీ భగవంతుల సాయం ఉందనుకుంటే ఎంత చైతన్యమైనా పొందుతాడు. అలాగా ఆ కళల్ని తోడుకుంటాడు. కాబట్టి 16 కళలు నశించిన మాట నిజమే. కానీ దారి తప్పినటువంటి బాటసారికి ఏదో దాహం వేసి బాధపడుతున్న బాటసారి అంటే దాహమే కదా. కానీ మధుకమాలిక నుంచి అమృతం కురిసింది, అది మరింతగా పెంచింది దాహాన్ని అన్నారు. అంటే మనకి బాగా దాహం వేసినప్పుడు పరిస్థితి వేరు, ఓ మాదిరిగా దాహం ఉన్నప్పుడు వేరు. ఓ మాదిరిగా ఉన్నప్పుడు కాస్త తాగితే తగ్గుతుంది. బాగా దాహం ఉన్నప్పుడు ఒక్కోసారి ఆ మొదటి గ్లాసు తాగితే ఇంకో గ్లాసు ఇచ్చే వరకు ప్రాణం ఆగదండి. మొదటి గ్లాసు నీళ్లు తాగగానే ఇంకో గ్లాసు ఇచ్చే వరకు ప్రాణం ఆగదు. అలాగా ఎక్కువ తాగాలని అనిపిస్తుంది ఆబగా. అందుకని ఆ మధుకమాలిక నుంచి పడినటువంటి తేనె ఉంది, అది ఇంకాస్త దాహాన్ని పెంచినట్టుగా అయింది తీరకపోగా అన్నారు. అంటే ఈ ప్రపంచం అనేక విధాలుగా కల్తీమయమైపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒక మంచి సంస్కరణకు పూనుకున్నప్పటికీ అది సరిపోవడం లేదు. అదేమిటో ఇంకా పైగా ఎవరైనా బాగా చూడండి, ఒక పాఠశాలలో ఓ 10 మందిలో 6 ఉపాధ్యాయులు సరిగ్గా పాఠాలు చెప్పట్లేదు అనుకోండి, ఆ మిగిలిన 4 కూడా చెప్పనివ్వరు. చెమ్మపూడి వారు మనకి మంచి పద్యాన్ని అందించారు. ఉగాది కవి సమ్మేళనంలో ఒక చిన్న విరామం. ఉగాది కవి సమ్మేళనానికి తిరిగి స్వాగతం. అమ్మ, ఇప్పుడు మీరు అందుకోండి, పర్వాలేదు. ఇక వరుసలో కదా, ఈ వరుసలో మీకు ప్రాధాన్యం అండి. జుట్టు నిరసినంత మాత్రాన ప్రాధాన్యం అంటే కుదరదు. సీస పద్యాలండి, చాలా చాలా గొప్ప కవమ్మ, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. తీయని చేదు పానకపు తీరు, వికీర్ణ కవోష్ణ శీతల ఛాయల సౌరు, కోమల రసాల కిసలయాల నింబ పల్లవ, శ్రీయుత తోరణమ్ములను చిత్తము హత్త ఇదేమి చిత్తరంబోయనిపించు, తెలుగు ముంగిలులందు ఉగాది వేడుకలు. ఉగాది వేడుకలు ఎంత సంబరంగా మనసుని రంజింపజేస్తాయో చెప్పారు. యువతడెందమున ఉత్తేజమలరించు. చూద్దాం, చాలా చక్కని మాట. అందులో అన్ని కలయికలు ఉన్న తీయని చేదు పానకము అని వేముగంటి వారు ఎత్తుకోవడంలోనే అసలు జీవితంలో ఉండేటువంటి రస సమ్మేళనం మనకు కనిపిస్తుంది. ఎప్పుడూ తీయగానే ఉంటుంది అనుకోవద్దు, అందులో చేదు కూడా ఉంటుంది. అయినా దాన్ని పానకంగా చేసుకునేటువంటి శక్తి, ఆ మేధాశక్తి మనకు ఉండాలి. ఆ సర్దుకునేటువంటి స్వభావం, అవగాహన చేసుకునే స్వభావం, కాస్త నిగ్రహం ఉంటే అది తప్పనిసరిగా పానకంగా మారుతుంది. అందుకని తోరణాల్లోనే ఉన్నాయి. వేప పువ్వులను కూడా ఈ కాలంలో కాస్త తోరణంగా కట్టుకుందాం అనుకుంటే అది చేదని ఏమనుకోరు. వేప పువ్వు లేకుండా ఉగాదే లేదు కదా. అందుకని ఆ పచ్చడి కానీ, అదే శ్రీరామనవమి పానకం కానీ, ఇవన్నీ మనకు అదే సందేశం ఇస్తున్నాయి. ఎందుకంటే పానకంలో కూడా మిరియాలు వేస్తారు, కాస్త ఘాటుగా ఉంటుంది. యువతడెందమునకు ఉత్తేజమలరించు, వెచ్చదనము తోడ ముచ్చటించు, నవత కాస్పదమ్ము పచ్చదనముతో బాంధవమ్ము నింపు పండుగ ఇది. యువతడెందమునకు ఉత్తేజమలరించు, వెచ్చదనముతోడ ముచ్చటించి, నవత కాస్పదమ్ము పచ్చదనముతో బాంధవమ్ము నిరపు పండుగ ఇది. ఈ పండుగ వైశిష్ట్యాన్ని చెప్పారు. మ్రోయగా వలయును కోయిల గొంతుక మహిత జాతీయ సమైక్య గీతి, వాసింపవలె మల్లికా సుమకుంజము సౌజన్య సౌహార్ద సౌరభమ్ము, తులకింపవలె మంద మలయానిలమ్ములు శాంతి ప్రసన్నపు చల్లదనమ్ము, తనరింపవలయు మధ్యాహ్న తపమ్మున దేశాభ్యుదయ దీక్ష దివ్య దీక్ష. యువతడెందమునకు ఉత్తేజమలరించు, వెచ్చదనము తోడ ముచ్చటి. ఈ మాట అనడంలో కవి గారి ఉద్దేశం ఏమిటంటే చైత్ర వైశాఖ మాసాలు పెళ్లిళ్ళకి మంచి ఋతువు. అందుకని కాస్త పెళ్లి కొడుకులైన వాళ్ళు చైత్రం వైశాఖం వస్తుంది తప్పకుండా పెళ్లి ఖాయం అంటూ ఉంటారు. కాస్త తర్వాత ఆషాఢం కూడా వస్తుంది, మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి. అందుకని ఉత్తేజం కలుగుతుంది. తర్వాత నవత కాస్పదమ్ము నవ్వు పచ్చదనముతో బాంధవమ్ము నెరపు. నవత కాస్పదమ్ము
పచ్చదనముతో బాంధవమ్ము నెరపు పండుగ ఇది. పచ్చదనంతో పండుగ. సరిగ్గా దాళవా పంటల సీజన్ అయితే కాస్త పచ్చదనం ఇంకా ఉంటుంది, అప్పుడే కోతలు రావు ఖచ్చితంగా. అయినా వసంత ఋతువులో అన్నీ చిగురిస్తాయి కాబట్టి కొత్త వాళ్ళకి, యువతరానికి ముఖ్యంగా మళ్ళీ చిగురించడం ఖాయం. జీవితం అనేది శిశిరంలాగే ఎప్పుడూ ఉండదు. కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఉంటే, కష్టాలను కూడా కాస్త ఇష్టపడగలిగితే జీవితం చాలా బాగుంటుంది. మ్రోయగా వలయును కోయిల గొంతుక మహిత జాతీయ సమైక్య గీతి. చాలా చక్కని మాట. జాతీయ సమైక్యానికి కోకిలే ప్రత్యేక. ఎందుకంటే పుట్టేదో చోట, పెరిగేదో చోట. పరభృతం అంటారు దాన్ని. అందుకని ఎక్కడో పుడుతుంది, కాకి గూట్లో చేరుతుంది. కాకి పెంచుతుంది పాపం, దాని నానా కష్టాలు. వాసింపవలె మల్లికా సుమకుంజము సౌజన్య సౌహార్ద్ర సౌరభము. బాగుంది. సరిగ్గా మల్లెపూలు వచ్చేటువంటి కాలం ఇది. మల్లెపూలు ఒకటి కోకిల పాట, మల్లెపూలు కూడా ఎటువంటి ఈ కాలంలోనే వస్తాయి, మళ్ళీ కనపడవు. ఇప్పుడు ఏదో కృత్రిమంగా రకరకాలు వస్తున్నాయి కానీ అవన్నీ ఉల్లిపూలు అవుతాయి, మల్లెపూలు కావు. మళ్ళీ ఉల్లి. అందుకని ఈ కాలంలోనే వస్తుంది. వేసవ కాలము, మల్లెపూలు, ఇవన్నీ ఒక లెక్క. తులకింపవలె మంద మలయానిలమ్ములు శాంతి ప్రసన్నపు చల్లదనము. సరిగ్గా ఈ కాలంలోనే, వేసవకాలం ఇంకా పూర్తిగా ప్రవేశించని కాలం కాబట్టి, అంటే ఇప్పుడంటే ఏదో రకరకాల మార్పుల వల్ల ముందే వచ్చేస్తుంది కానీ ప్రవేశించని కాలం కాబట్టి మందమలయానం నెమ్మదిగా సాయంత్రం. వేసవకాలంలో పగలంతా ఎంత వేడిగా ఉన్నానంటే సాయంత్రం అయ్యేసరికి అదొక అద్భుతమైన ఆనందం. చల్లబడడం, చల్లని గాలి రావడం, కాస్త దంపతులు బయట 2 కుర్చీలు వేసుకుని కాస్త చల్లని శీతల పానీయాలు సేవించడం అద్భుతమైనటువంటి సన్నివేశం. అప్పుడు మలయాళం పక్క నుంచి వేయడం. ఇప్పుడు అపార్ట్మెంట్ల కారణంగా ఏమీ అనడాలు లేవు, అనడాలే కానీ. అందుకని పూర్వం వాతావరణం ఉండేది కాబట్టి వారు అలా రాశారు. తనరింపవలయు మధ్యాహ్న ఆతపమ్మున దేశాభ్యుదయ తీక్ష్ణ దివ్య దీక్ష. సూత్రబద్ధమై సాగు ఈ చైత్రరథము నవ వికాస ఆప్తమీ వసంత ప్రవృత్తి. శ్రేయమే ధ్యేయమై యొప్పి ఈ యుగాది మానవ ప్రబోధ స్ఫూర్తి మలచుగాత. తారుణ్యాతిగూతనూత్ర ఫలయుగ్ధై తైలాభిఘారస్వనత్ ధరాధూపిత సుష్యదంబుహృతమాత్స్యచ్ఛేద వాకోద్గతోద్గారం పున్కనరార్చు భోగులకు సంధ్యావేళలన్ కేళికాంతారాంతర్మృదువాలుకాస్థిత హిమాంతర్నరికేలాంబువుల్. ఒక్క ముక్క అర్థం కాకుండా పద్యం రాస్తాడు మహానుభావుడు, కానీ అర్థమైతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అంటే మన స్థాయికి మనకి తెలియట్లేదు ఈవేళ, కానీ ఆవేళ ఆ స్థాయి ఉంటూ చదువుకునేవాళ్ళు. అంటే భోగం అనుభవించడం అంటేనండి ఎప్పుడు ఇది తింటే ఇది వస్తుంది, ఇది తింటే ఇది వస్తుంది తినడం మానేయద్దు. అది రాకుండా ఇంకోటి ఉంటుంది ఉపాయం. అది తింటే ఏదో వచ్చేది ఉంటే అది రాకుండా ఇంకోటి ఉంటుంది. బొబ్బట్లోకి దోసకాయ పచ్చడి చేస్తారు, ఎందుకంటే బొబ్బట్లో మైదా పిండి వేస్తారు, దానివల్ల అరగదు అని బొబ్బట్లు మానేస్తామా? బొబ్బట్లు మానేస్తే జీవితం ఎలాగా? అందుకని దోసకాయ పచ్చడి నంచుకోమన్నారు. దోసకాయ పచ్చడిలో చింతపండు పులుపు ఉంటుంది. ఈ మైదాపిండి గోడలకు పట్టుకున్నది, అన్నవాహికి గోడలకు పట్టుకున్నది ఈ పులుపు కారణంగా, చింతపండు కారణంగా కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు అరక్కపోవడం అనేది ఉండదు. అలాగా మీకు ముంజికాయలు తింటే వెంటనే మామిడికాయ మొక్క బద్ద తినమని, జున్ను తింటే నీళ్లు తాగమని చెప్పడంలో ఉద్దేశం. దానికి విరుగుడేమిటో అది చేసుకోవాలి, కానీ అదేదో చేస్తుంది కదా నా పదార్థం తినడం మానేస్తే దాని ద్వారా అందవలసిన బలం అందకుండా పోయింది కదా. ఇంత గొప్ప సందేశం ఈ మాటల్లో ఉంది. తర్వాత అయ్యా డాక్టర్ వడ్లూరు ఆంజనేయరాజు గారు. శిఖరాయమానంగా నిలిచేటువంటి పద్యం రామరాజభూషణుడు వసు చరిత్రలో వసురాజు మొదటి ఆశ్వాసంలోనే వనవిహారానికి వెళ్ళినటువంటి సందర్భంలో వసంతం వస్తుంది. ఆ వసంత ఋతువును వర్ణించినటువంటి తీరును జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేము. లలనాజనాపాంగ వలనావసదనంగా తులనాభికాభంగ దోఃప్రసంగం అలసానిల విలోలం దలసాసవరసాల ఫలసాదర శుకాలపన విశాలం అలినీ గరుదనీ కమలినీ కృతధునీ కమలినీ సుఖిత కోకకులవధూకం అతికాంత సలతాంతరతికాంతరనతాంతం
అతికాంత సలతాంతలతికాంతర నితాంతరతికాంతరణతాంత సుతనుకాంతం అకృత కామోద కురవకా వికల వకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠకాకలీ విభాసురము వల్చు మధుమాసవాసరంబూ. చాలా సంతోషం ఆంజనేయరాజు గారు. ఇటువంటి పద్యాలు రాసేవాళ్ళు లేకపోయినా చదివేవాళ్ళైనా ఉన్నారు, మాకు ఆనందంగా ఉంది. బాగుంది, చాలా సంతోషం. మంచి దాని భావాన్ని చూద్దామండి ఎంత బాగుంటుందో. లలనా జనాభంగ వలనా వసదనంగతులనాభికాభంగదో ప్రసంగము. వసంత ఋతువు కొత్త చిగురులని ప్రకాశింపజేసినట్లే కొత్త కోరికలను సైతం వికసింపజేస్తుంది. అసలు ఏమీ మనిషి కోల్పోవలసిన అవసరం లేదు, ఏది పోతుంది అనుకోవద్దు. ఆ కోరికలన్నీ తీరతాయి, కాకపోతే ధర్మ మార్గంలో తీరాలి. ఇప్పుడు రాలినవి చిగురించాలి అంటే వసంతం వరకు ఆగాలి కదా. అలాగే బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి కుర్రాడికి కోరికలు తీరాలంటే వివాహం అయ్యే వరకు ఆగాలి. అలాగే ఏవో ఆశలు ఉంటాయి కొంతమందికి, ఏదో ఇంత సంపాదించాలంటే ఉద్యోగం వచ్చే వరకు ఆగాలి, అంతేకా. దేనికి అలా ఆగందే ఏది తీరదు. అంతేగాని ఇవాళకి ఇవాళ తీరిపోవాలనుకుంటే కుదరదు. అందుకని ఆ కామినీమణుల కనుసైగల్ని అందుకుని అభిక దోఃప్రసంగం, అభికం అంటే కాముకులు, వారి ప్రియులు, దోఃప్రసంగము కౌగలింతలు విడిపోని విధంగా నిరంతరాశ్లేషము అంటారే, అటువంటి సౌఖ్యాలు అనుభవించడానికి అవకాశం ఇస్తోంది ఈ వసంత ఋతువు. ఆ కనుసైగజాలు లలనాజన అపాంగతులన వసత్ అనంగతులనాభికం అంటే ఈ కంటి కొసలలో వసత్ ఎప్పుడూ నివసించేటువంటివి ఆ కనుసేగలు ఉంటే ఒక కటాక్షం అంటారు దాన్ని. అంతే, ఆ కనుసేగ అందుకుంటే అవతల వాడు స్పందిస్తాడు. అంతకంటే వ్యాఖ్యానం మంచిది కాదు. తర్వాత అలసానిల విలోల దళసాసవరసాల ఫలసాదర సుకాల పన విశాలము. అలస అనిల విలోల దళస ఆసవరసాల ఫలములు. మా గున్నమావి చెట్ల మీదకి అలా మందానిలములు మందవాయువులు మలయవాయువులు మలయ పర్వతం నుంచే మలయ మందానిలాలు అలా వీస్తూ ఉంటే ఆ ఆకులు మెల్లమెల్లగా కదులుతూ ఉంటే వాటి మీద వాలినటువంటి చిలుకలు ఆ మామిడి పళ్ళు కొట్టి కొట్టి తింటున్నాడు. చిలక్కొట్టుడు పళ్ళు అంటారు. చిలక్కొట్టుడు పండుగ రుచి ఎక్కువే కాదండి, అది ప్రసాదంగా భావిస్తారండి పల్లెటూళ్ళు. దాంట్లో ఏమీ దోషం ఉండదండి. అసలు పక్షులు చాలా రోగాలను హరించగలుగుతాయి. నిజానికి పక్షి తిన్న పండు ఆరోగ్యానికి మంచిది. దానికి ప్రమాణం నాకు ఇటీవల ఒక గ్రంథంలో దొరికిందండి. రామాయణ ఉత్తరకాండ, వాల్మీకి రామాయణ ఉత్తరకాండలో దొరికింది. కాకికి ఎంత అదృష్టం పట్టింది నాకు. మరుత్తు అనేటువంటి మరుచక్రవర్తి అంటాం మనం. మరుత్తరాట్ చరిత్ర రచించాడు శ్రీనివాసుడు. ఆయన యజ్ఞం చేస్తున్నాడు. అక్కడికి రావణాసురుడు వచ్చాట దండయాత్రకి. నాతో యుద్ధం చేస్తావా, జితోస్మి అంటావా అన్నట్టు. జితోస్మి అని ఎలా అంటాడు రాజు, పైగా మరుత్తరాట్ ఎందుకంటాడు. ఆయన వెంటనే లేచాడు, నువ్వెంత అని చెప్పేసి. పురోహితుడు సంవర్తుడు బృహస్పతి తమ్ముడు ఆయన ఆపు చేశాడు. ఇది యజ్ఞవేదిక, నువ్వు యుద్ధం చేయకూడదు, మానాభిమానాలు సమానంగా భావించాలి. ఇక్కడ నువ్వు ఋషివి, నువ్వు యజ్ఞం చేస్తున్నావు, నువ్వు యుద్ధం చేయకూడదు. పైగా వాడి సంగతి నీకు తెలియదు, వాడికి తపోబలం వరబలంతో ఉన్నాడు, వాడు ఇప్పుడు జయిస్తాడు, అనవసరంగా వద్దు, జితోస్మి అని అన్నాడు. ఈలోపు రావణాసురుడు వచ్చాడని యజ్ఞభాగాలందుకుందుకు వచ్చిన ఇంద్రుడు యముడు వరుణుడు మొదలైన వాళ్ళు కాకులుగాను చిలకలుగాను నెమళ్ళగాను మారిపోయారట భయపడి. రావణాసుడు సరే ఈయన జితోస్మి అనగానే ఆయన ఇంకా మిసం వెలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంద్రుడు నెమలి రూపం విడిచి బయటకు వచ్చి నెమలికి వరం ఇచ్చాట. నాకు నీ రూపం నాకు ఆశ్చర్యం ఇచ్చింది కాబట్టి నాకుండే 1000 కళ్ళు ఇక నుంచి నీకుంటాయి, నాకుండేటువంటి వర్ణం నీకుంటుంది. అలాగే కాదు, ఇంద్రుడు అంటే పర్జన్యం మేఘం వర్షం కదా, వర్షం కురిచినప్పుడల్లా నీకు ఆనందంగా ఉంటుంది అన్నట్టు. అందుకే నెమళ్ళు పురివిప్పు నాట్యం చేస్తాడు. విచిత్రం అండి, యమధర్మరాజు కాకి వేషం ధరించాడు. కాకి వేషం ధరించాడు కాబట్టి కాకికి వరం ఇచ్చాట. పితృలోకంలో యమలోకంలో ఉండే వాళ్ళందరూ నువ్వు ఆహారం తింటే వాళ్ళు తినట్టేని సంతోషిస్తారు. ఎంత గొప్ప సంస్కృతితో చూడండి. అందుకే ఇప్పటికీ కాకి ముద్ద అని పెడతారు ఖచ్చితంగా పితృదేవత. కాకికే బట్టలు పడి చిలక పావురం పనికిరావు. కాకికి అంత వరం. అంతేకాదు, మానవుల్ని జడిపించి హరించేటువంటి ఎటువంటి భయంకరమైన రోగాలైనా సరే నిన్నేం చేయలేవన్నాడండి. కాకిని ఏ వ్యాధి ఏం చేయలేదండి. అంతేకాదు, దానికి చిరంజీవిగా వరం ఇచ్చాడు. కాకి చిరంజీవి, కాకి చాలా కాలం ఉంటుందండి. అందుకే మీకు చెన్నైశ్వరి కథల్లో కాకి ఎక్కడ వచ్చినా చిరంజీవి అని పేరు పెడతాడు ఆయన. కాకి పేరు చిరంజీవి చెన్నైశ్వరి కథల్లో. కారణం అది. ఎందుకంటే అందుకే కాకి వరం ఏమి ఇచ్చాడంటే
మనుషులు కావాలని నిన్ను చంపితే తప్ప నువ్వు సావు అంటాడండి. అంత చిరాయుర్దాయి ఉందండి కాకి. యోగ వశిష్ఠంలో పుష్యుండు అని ఒక కాకి ఉంటాడండి. ఆయన వశిష్ఠుడి నుంచి మొత్తం 16 తరాలు చూశాడండి. అటువంటి శక్తులు పక్షులకు ఉన్నాయండి. అందుకే చిలక కొట్టిన మామిడి పండు రుచి ఎక్కువే కాదు, ఆరోగ్యం కూడా. అందులో ఏ దోషము ఉండదండి. దోషాలు ఏమైనా ఉంటే అది హరిస్తుంది. పాములను చంపే శక్తి నెమళ్ళకి ఇవ్వడం, ఇదంతా అలా జరిగింది. ఆ మామిడి పళ్ళు తిని కాస్త చిలక కొట్టిన మామిడి పండు కాస్త దాని ఆహారం పడేసరికి కాస్త కడుపులో ఏదైనా పడితే పాట వస్తుందిగా. అందుకని చిలకలు పలుకుతున్నాయన్నారు. తర్వాత 3వ పదం అలిని గరుదని కమలిని కృతదుని కమలిని సుఖిత కోక కులవధూకము. ప్రపంచంలో ఎంగిలి కాని పదార్థం లేదు. మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం కానీ ఏమి చేస్తురాలింగా అని బాలమురళీకృష్ణ గారి పాట లెక్క. ఎంగిలి కాని పదార్థం లేదు. ఏదో తేనె అనుకుంటాం. అప్పటికే పద్మాలలోంచి తేనె వచ్చింది. అప్పటికే తుమ్మెదలు వాలి. అలినీ గరుద్ అనేక మలినీకృత ధునీకం. ఆ తుమ్మెదలు అక్కడ వాళ్ళ వల్ల వాటి రెక్కలకు ఉండేటువంటి నలుపు మరకలు ఆ తామరపు రేకులకు అంటుకున్నాయి. అప్పటికే అది మలినీకృతం అయిందిట. కానీ తేనె బాగానే ఉందిట. సుఖిత కోకకుల వధూకం. అక్కడ చక్రవాక పక్షులు పగలు ఉంటాయి కదా, వాటికి పగలల్లా అవి బాగుంటాయి. రాత్రి అయితే మళ్ళీ వాటికి ఇబ్బంది. అందుకని వాటికి సూర్యుడు అంటే ఇష్టం. అందుకని ఆ చక్రవాక పక్షులు అక్కడ ఉండి సుఖిత కోకకుల వధూకము. మగ చక్రవాకం ఆడ చక్రవాకం రెండు ఆనందంగా పద్మాలలో తేనె సేవించి ఏదో ఓ కంచంలో తిన్నటువంటి దంపతుల్లాగా ఇక తర్వాత ఎలా ఉంటుందో తెలుసు. మరి అతికంత లతికంతరనితాంత రతికంతరణతాంత సుతనుకాంతము. అతికాంతపు తీగల పొదలలో నిత్యము రతితో అలసిపోయినటువంటి దంపతుల యొక్క సుఖాలకి ఆలవాలమైంది ఈ వసంతం. అకృతకామోద కురవక వికల వకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠకుల కాకలీ విభాసురము వంచు మధుమాసవాసరంబు. పొగడ పువ్వుల మొగ్గలు అనేక రకాల తీగలన్నీ కూడా పుష్పించి ఉంటే వీటితో ముకుల సకల వనాంత ప్రమోద చలితం. మొత్తం వనమంతా సంచలించిపోతోంది ఈ ఉత్సవంతో, ఉత్సాహంతో, ఈ వేకువతో అని రామరాజభూషణుడు స్వాగతం చెప్పారు. ఆంజనేయరాజు గారు వినిపించారు. ఉగాది కవి సమ్మేళనంలో మరో చిన్న విరామం. ఉగాది కవి సమ్మేళనానికి పునఃస్వాగతం. డాక్టర్ కె జ్యోత్స్న ప్రభ గారు. తెలుగు ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రాచీన కావ్యాల్లో నాకు చాలా ఇష్టమైనది ముందు నన్నయ్య. చిన్నప్పటి నుంచి వింటున్న పద్యాలు అవి. మా గురువుగారు చెప్పినది విని నేర్చుకున్న పద్యం ఇది జ్ఞాపకం ఉంది. గుర్తుంటే గురువు గారి పేరు చెప్పండి. నారిమంచి లక్ష్మీ నరసింహమూర్తి గారు. ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల నిమ్మగుఠావుల జొంపములన్ పూచిన మంచి అశోకములన్ పొన్నల గేదగులన్ కాచి బెడంగుగ పండిన యాసహకారములన్ కదలీతతులన్ చూచుచు వీణుల కింపెసగన్ వినుచున్షుక కోకిల సుస్వరముల్. పొన్నలు, పొగడలు, అశోకములు, సురమావులు, అలాగే కదళీ వృక్షములు. అసలు వసంతంలో పూయని వికసించని వృక్షం అనేది లేదు, వికసించని తీగ లేదు. ఇన్ని రకాల వృక్షాలను చూడడం, వాటి వికాసానికి ఆనందించడమే కాకుండా మంచి సుఖ కోకిల సుస్వనములు, చిలుకలు కోకిలలు పాడుతూ ఉంటే మంచి స్వనాలతో హాయిగా వీణులకింపుగా ఉండేది అన్నారు. ఇంట్లోనే ఆ ప్రారంభం చూడండి. నాన్నయ్య గారి యొక్క ఎత్తుగడ. ఏచి తనర్చి తలిర్చిన అంటే ఏదైనా వృద్ధి చెందాలి అంటే ముందు ఏచి అంటే విజృంభించడం, అది తనర్చి తలిర్చి. తనర్చి అంటే ఒప్పడం, అతిశయించడం అని అర్థం. తలిర్చడం, చిగురించడం అర్థం. అది చిగురించాలి, వృద్ధి చెందాలి, అతిశయం చెందాలి అంటే అన్ని గణాలు పడాలి. ఊరికే పూచిన అని ఒక్కసారే మొదలు పెట్టదని. ఏచి తనర్చి తలిర్చిన ఇమ్ముగా అంటే ఒక వికాసం మనిషికి రావాలి అంటే కాస్త సమయం పడుతుంది. అది అతిశయంగా వికసించాలి అంటే కాస్త వయస్సు రావాలి. ఒక ప్రగతి సాధించాలంటే ఒక పరిపక్వత రావాలి. అప్పుడు కానీ అది రాదు అని దాని ద్వారా చక్కగా సూచించారు. మంచి పద్యాలమ్మ. ఇప్పటికేనండి అసలు తెలుగు సాహిత్యాన్ని గురించి ఒక మాట పెద్దలు చెప్పేది ఏమిటంటే, ఎన్ని కావ్యాలు ఎంతమంది రాసినా నాన్నయ్య నాన్నయ్య అన్నారు. అసలు ఆంధ్ర సాహిత్యంలో అద్భుతం ఏమిటంటే భారతావిర్భావమే అన్నారు. ఎందుకంటే ఆవేళ ఏమీ లేవు, గాసట బేసల గాథలు తప్పితే ఏమీ లేవు. ఏవో సేకరించుకోవాలి, తెలుగులో రాయాలి, పదాలు లేవు, చాలా ఇబ్బంది. అప్పటికే కనుమరుగైపోయిన ఉన్నాయి. ఆ ఇబ్బందులు అన్నీ ఎదుర్కొని మహానుభావుడు భారత రచన చేసి అందరికీ మనకి
ఆదర్శంగా మిగిలాడు. అటువంటి ఆయనకి మనం నమస్కారం చేసి, అయ్యా మీరు వడ్డేపల్లి కృష్ణ గారు. వాణి నా రాణి అని ఎలుగెత్తి చాటిన పిల్లలు మరి పిల్లల మరి పినవీరభద్రుడు ఏ ఏ తెంచన్ తెంచన్ మధుమాస లక్ష్మి తరుణి హిందోల రాగధ్వనుల్ వీతెంచన్ పటుమీన కేతనముతో విల్లంది పూదేరిపై దోతెంచన్ తలిరాకు కైదువులు తోడ్తో తాల్మిలే తీగలన్ వే తెంచన్ జగదేక విక్రమ కళా వీరుండు మారుండుగిన్. కళా వీరుడు అంటున్నాడు మన్మధుడిని, ఒక వీరుడు అన్న. నిజానికి ఆయన పరాక్రమం ఎంతో తెలుస్తూనే ఉంది. కామకళా వీరుడు. ఏదైనా ఆయన వీరత్వం ఎంత, పరాక్రమం ఎంత అనేది ప్రపంచంలో 750 కోట్ల మంది జనాభా చూస్తుంటే తెలియట్లే. పైగా మానవులేనా, ప్రతి జీవిలోనూ కూడా ఈ ఈ ఈ వీరత్వానికి మన్మథ కళలే కారణం కదా. అందుకని అతని పరాక్రమం తెలుస్తుంది. అందుకే అతను వీరుడుగా వర్ణిస్తూ పువ్వుల రథం మీద వచ్చాడు అన్నాడు. మలయమారుతాన్ని వసంతసేన, ఎంత కక్కని పేరు పెట్టాడండి. మృత్యుకటికంలో శూద్రకుడు వసంతసేన. ఆవిడకి పేరు, ఒక వేశ్యకులంలో పుట్టిన అమ్మాయికి ఆవిడ సచ్చరిత్ర కారణంగా మంచి పేరు వసంతసేన. అసలే అటువంటి పేరు మన సాహిత్యంలో కూడా మరో చోట కనపడుతుంది. ఎంత అందమైన మాట. అసలు ఎవరైనా మనం పెట్టుకుందుకు సాధారణంగా సంకోచిస్తాం. ఆవిడ వృత్తిని బట్టి దాన్ని బట్టి ఆవిడ చాలా స్వచ్ఛమైన మనిషి. మలయ సమీరమన్విటుడు మత్సరి కంబున బట్టి తీవలం చెలువలపై పురాణదల చేలములన్ హరియింప లజ్జవో చలనమునందగా అనుపు జానడు చైత్రుడు కప్పెదోనతో నొలసిన కూర్మి పేర్మి చెడకుండగ కెంజిగురాకు బట్టలన్. బాగుంది. మలయ పవనుడనే విటుడు మత్సరంతో చెలుల తీగలనే చెలుల ఆ లతాంతాలుగా ఉన్న ఆకుల్ని, పండుటాకుల్ని హరించు అంటే గాలికి పడిపోతుంటాయి ఆకులు, వాటిని హరించినట్టుగా భావిస్తూ ఆ గాలి తాకిడికి ఆ వస్త్రాలు అంటే ఆ జీర్ణ పర్ణాలనే వస్త్రాలుగా రాలిపోతుంటే ఆ తీగలు లజ్జతో సిగ్గుతో వణికిపోతున్నట్టుగా ఊగిపోతున్నట్టుగా ఉంటే అప్పుడు చైత్రుడు కెంజిగురాకు బట్టలన్నీ చిగురాకు వస్త్రాలని కప్పి ఆ తీగల చెలులకు కప్పి వాటి మానరక్షణ చేశాడని, చిగురాకులైనటువంటి వస్త్రాలు కప్పి ఒక మనోహరంగా చాలా ఈ పద్యాన్ని చాలా చక్కగా ఆయన వర్ణించడం జరిగింది. అసలు ఆ వసంతపు గాలి వీయగానే ఎంతటి చైతన్యం వస్తుందో సకల జీవరాశిలోనూ కూడా. ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు చెబుతాడు. పదాలు కొంచెం ఘాటుగా ఉంటాయి కానీ కవిత్వం, భావుకత మాత్రం అద్భుతంగా ఉంటుందండి. చైత్ర సంజీవనౌషధీ జాత చేతన ఆత్మజనిహేతు తరు పునర్యాయి యువతి కర విధూత హసంతి గెంగాల చయములు అడుల పంక్తులు వనులన రాడదొడగే. ఒక వసంతం మీద 50 పద్యాలు రాస్తారండి ఆయన. ఆ సరదా ఏమిటో కానీ ఒక్కొక్క ఋతువు మీద 60-70 పద్యాలు. అసలు ఆ పద్యాలు చూస్తూ ఉంటే మొత్తం వసంతం, మనం ఉరికే అపార్ట్మెంట్లో కుక్కికి మంచం మీద పడుకున్నా సరే వసంతం సాక్షాత్కరిస్తుంది. కవిత్వం గొప్పతనమే అదండి. ఇందులో విశేషంగానండి అత్తాకోడళ్ల మధ్యలో అనుబంధాన్ని చెప్పాడండి. చైత్ర సంజీవనౌషధీ జాత చేతన ఆత్మజనిహేతు తరు పునర్యాయి యువతి కర విధూత హసంతిక ఇంగాల చయములు అళ్ళ పంక్తులు వనులన రాడదొడగే. అంతకుముందు శిశిరం హేమంతం కావడం వల్ల చలికి వణికిపోతారు జనం అంతా కూడా. కానీ అందులో పెద్దవాళ్ళు మరీ కాస్త, అత్తగారు ముసలావిడ, ఆవిడ చలికి వణికిపోతూ పడుకొని ఆ మంచం కింద కాస్త కొంపటెట్టండమ్మా, మంచం కింద కొంపటెట్టండమ్మా అంటుంది. ఈ కోడలు కాస్త పనిలో ఉండి ఆలోచన, గుండెల మీద పెడతారు మంచం కింద ఎందుకు పెడతారు అంటుంది. ఏదో ఒక మాట అనాలనిపిస్తుంది కదా మనిషి ప్రాణానికి. ఎవరినో అనకపోతే మనకు తోచదుగా. ఉగాది అయినా సరే ఎవరినో ఒకటి ముందు అనాల్సిందే ఓ మాట. అందుకని గుండెల మీద పెట్టమంటే పెడతారమ్మా, మంచం కింద ఎందుకు పెడతారంటే చస్తున్నాం పెట్టలేక రోజు అని ఆ కుమ్మర అక్కడ పెట్టింది అత్తగా కోడలు. ఈ వసంత ఋతువు రాగానే అమ్మయ్య అనుకుందట కోడలు. ఎందుకంటే అమ్మయ్య ఇక వసంతం వస్తుంది, ఈ కొంపటి పెట్టే బాధ ఉండదు. ఓ పని తప్పింది అనుకుని మరి కుంపట్లు తీసేస్తారని. తీసేసినప్పుడు ఆ నుసి కింద ఈ నులి బొగ్గులు ఉంటాయండి, బొగ్గు ముక్కలు, అవన్నీ బయట పారేస్తారు. ఆ కుంపటి బొగ్గుల కుంపటి తీసేసుకుని ఇంక గొడవ తెలిపోయింది, చేరు తెలిపోయింది. మంచం కింద నేను పెట్టక్కలేదు, రోజు ఏదో సంత ముసలావిడ చంపుతూ ఉంటుంది ఇక్కడ పట్టుకున్నాను అని ఆ కుంపటి ఇలా పట్టుకుని ఎడం చేతితో పట్టుకుని అమ్మాయి ఈ బొగ్గు ముక్కలు నూనె ముక్కలు ఉన్నాయి అవి తీసి బయటికి విసిరేసింది. ఇలాగ దొడ్లోకి వచ్చి అరుగు మీద ఉంచుని, దొడ్డి దగ్గర ఒక అరుగు ఉంటుంది కదని అక్కడ విసురుతారు. అలా విసిరేస్తే వసంతపు గాలి వీసింది. ఆ బొగ్గు ముక్కలకి ప్రాణం వచ్చింది. ఆశ్చర్యం అండి ఆయన.
చైత్ర సంజీవనౌషధి జాత చేతన. చైత్రం అనేటువంటి సంజీవని వాయువు వేయడం వల్ల వాటికి జాత చేతన ప్రాణం వచ్చింది. అయ్యా భాస్కర్ యోగ్య అందుకోండి. హేవలంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రంగనాథ రామాయణంలోని గోన బుద్ధారెడ్డి విరచితమైనటువంటి రంగనాథ రామాయణంలో కిష్కింధకాండలో శ్రీరాముడు సీతా విరహంతో బాధపడుతున్నప్పుడు వచ్చినటువంటి వసంతాన్ని ఆ గోన బుద్ధారెడ్డి ఎలా వర్ణించాడో అదే వసంతం సుగ్రీవుడికి భోగాలకు కారణమైంది, శ్రీరాముడికి విరహమైంది. కొందరికి ఈ వసంతం ఆ భోగానికి కారణమైతే రాముడికి ఎట్లా విరహ బాధను కలగజేసింది అనేటటువంటిది చాలా అద్భుతంగా గోన బుద్ధారెడ్డి గారు ద్విపదండి. ద్విపద. కలకంఠకుల కుహూకార నిస్వనము చెలగించువనము గర్జిల్లు గనాగనము కులుకు పుప్పడి మించు క్రొక్కారు మించు ముసురు తేనియ సోన ముంచిన వాన ముంచిన వానగా నొప్పుచు వసంత కాలంబు జూడా వానకాలము బోలి వసుద నొప్పియును చిగురాకు శిఖలతో జిట్టాడు తేటి పొగలతో పొగడపు పొడి బూది తోడా బూరుగు పువ్వు నిప్పు కలతో నిగిడి బూరుగు పువ్వు నిప్పుకలు ఆరయ విరహుల కగ్ని అయి నిగుడి కంతు ప్రతాపాగ్ని కరణి గడంగి ఎంతేని నా చిత్త మెరియింపదొడగే. వసంత ఋతువు వర్షకాలంగా మారిపోయింది, వర్షాకాలంగా మారిపోయింది. అంచేత వర్షం ఏమిటి, ఇంద్రధనుస్సు ఏమిటి, కురిసే వడగండ్లు ఏమిటి, పడే వడగండ్లు ఏమిటి, కురిసే చినుకులు ఏమిటి చెప్పండి. ఆ కోకిల యొక్క మధురమైనటువంటి ఆ ఆలాపన ఏదైతుందో ఆయనకు ఉరుములాగా అనిపిస్తుంది. సీత ఉంటే మరి అది తురుములా ఉండేది, తలలో తురిమిన పువ్వులా ఉండేది, ఇప్పుడు ఉరుమైంది. చెలగించు వనము గర్జిలు ఘనాగనము, వర్షాకాలపు నల్లని మేఘంలాగా గర్జిస్తున్నలాగా ఆ శబ్దం వినిపిస్తుందట. తలిరు కొమ్మలు చక్ర ధనువులయను, చిగురాకుల ఇంద్రధనస్సు చిగురాకులతో ఉన్న కొమ్మలు ఇంద్రధనస్సులా కనిపిస్తుంది. ఎందుకంటే చిగురాకుల్లో ఆ మాట ఔచిత్యం ఉండాలని. ఎప్పుడు కవిత్వంలో ఔచిత్యం చాలా ప్రధానం. క్షేమేంద్రుడు ఔచిత్యం మీదే పెద్ద పుస్తకం రాశాడు. ఔచిత్యం లేకపోతే కవిత్వం కాదు, ఏదో పోలిక పోల్చామంటే కుదరదండి. అది లౌకికంగా సరిపోవాలి, ఖచ్చితంగా తర్కం ఉంటుంది అక్కడ. కవిత్వంలో ఊహ ఎంత ప్రధానమో తర్కం అంత ప్రధానం. అక్కడ చిగురాకులు ఇంద్రధనుస్సులు అనడంలో ఉద్దేశం కొమ్మ ఇలా ఉంటుందండి. ఇంద్రధనుస్సు కూడా వంకరగానే ఉంటుందండి, నిటారుగా ఉంటుంది. కొమ్మ కూడా అలాగే ఉంటుంది. అలాగే చిగురాకుల్లో ఎప్పుడు ఆ ఎరుపు రంగు, అప్పుడే మారుతున్న ఆకుపచ్చ రంగు, కొంచెం లేత పసుపు రంగు, 3 రంగులు కనపడుతూ ఉంటాయి. అలాగే ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉంటాయి. అందుకని ఇంద్రధనుస్సులు అన్నాడు. ఎక్కడ మళ్ళీ ఊరికే ఏదో ఆకుపచ్చగా అనేకూడదు, అన్నీ ఆకుపచ్చగా ఉండవు, అంత ఔచిత్యం. తలిరు కొమ్మలు చక్ర ధనువులయనువు వసుధరాలెడు విరులు వర్షోపలములు. విరులు నేల మీద రాలేటువంటి పువ్వులే వర్షకాలపు వడగండ్లు. ఎందుకంటే వడగండ్లు ఇలా పడగానే కాసేపటి కరిగిపోతుంది. పువ్వులు కూడా నేల రాలయ్యి అంటే అయిపోయినట్టే. అక్కడ పైన ఉన్నంతసేపే వాటి వికాసం, నేల రాలిందంటే అయిపోయినట్టు. ముసురు తేనియ సోన ముంచిన వాన, పుష్పాల నుంచి స్రవించేటువంటి మకరందం నిజంగా ముంచినవా అని. ముంచిన వానగా నొప్పుచు వసంత కాలంబు చూడ వానకాలము బోలి వసంత నొప్పియును. అంతే అంతే. నిజంగా పోతన గారు సత్యభామ యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధాన్ని అంతటిని, ఆ వింటిని, నారిని, ధనుష్టంకారాన్ని, పక్కనున్న కృష్ణుణ్ణి అంతా కలిపి వర్షకాల వాతావరణంలో ఎంత బాగా వర్ణించాడో ఇక్కడ సరిగ్గా ఈ ద్విపద ఛందస్సులో చెప్పడం కష్టమైనా కూడా గోన బుద్ధారెడ్డి గారు అంత అద్భుతంగా చెప్పారు. రెండోది, ఈ కావ్యం గురించిన ఒక విశేషం ప్రేక్షకులు ముఖ్యంగా యువతరం గమనించవలసిందండి. ఈ దేశంలో ఒకప్పుడు స్త్రీలు, అందున కూలి పని చేసుకునేటువంటి స్త్రీలకి ఎంత ధారణాశక్తి ఉండేది అనడానికి రంగనాథ రామాయణం ఉదాహరణ. కొన్ని వేల పంక్తులు కలిగిన రంగనాథ రామాయణాన్ని ఊడుపుల సమయంలో, కోతల సమయంలో వంగుని పని చేస్తూ ఒకళ్ళు పాడుతుంటే వెనకాల ఇంకొకళ్ళు కోరస్గా అందుకుని పాడేవారండి. మా చిన్నతనంలో అందరూ పెద్దవాళ్ళు ఇక్కడ అందరం విన్నవాళ్ళమే. అసలు ఏది వాళ్ళకి పుస్తకం చూడరు కాదు, పుస్తకం చూడలేరు వాళ్ళు, వాళ్ళకి తెలియదు, చదువు అక్షరాలు చదవడం చేత కాదు. వాళ్ళ తల్లుల నుంచి వాళ్ళు నేర్చుకుని వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పు తరతరాలుగా మౌఖిక సాహిత్యం రూపంలో అందించిన మహత్తరమైన కావ్యాల్లో ఈ రంగనాథ రామాయణం ఒకటి. పైగా అందులో ఇంత జటిలమైన వర్ణనలు ఉంటే అవి వాళ్ళకి అర్థమయ్యేవి. ఇందులో ఏమి వాడికి అర్థం కాని పాటలే వాడు పాడలేదని అడిగితే చెప్పేవారు హాయిగా. అంటే ఈ ఋతువర్ణనల్లో మనం ముఖ్యంగా గ్రహించాల్సింది, పెద్దలు మీకోసం కాదు ప్రేక్షకుల కోసం,
ఒక్క మాట గ్రహించవలసిన ఏ ఋతువుకైనా మారుస్తాడు కవి. అంతే కదా, ఇప్పుడు వర్ష ఋతువుగా వసంత ఋతువును వర్ష ఋతువు చేశాడు. మీరు విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో చూడండి, అసలు వర్ష ఋతువే అన్నిటికీ మూలం, ఇతర ఋతువుల లక్షణాలు అనేది అందులో ఉన్నాయంటాడు ఆయన. కవి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. అంటే నువ్వు కవివి కాగలిగితే, కనీసం కవిత్వం చదవగలిగితే, నీ జీవితం గ్రీష్మ ఋతువు అయితే దాన్ని వసంత ఋతువుగా మార్చుకోగలవు. నీ జీవితం శిశిర ఋతువు అయితే దాన్ని వసంత ఋతువుగా మార్చుకోగలవు. అంచేతను భయపడద్దు, జీవితానికి ఎప్పుడూ జీవితాన్ని ఎదిరించు అని గొప్ప సందేశాన్ని ఇది మనకి ఇస్తోంది. ఈ ఆవృత్తిని మనం ప్రాచీన కవుల సాహిత్యంతో పండించుకున్నాం. చక్కగా కవులు అందరూ కూడా, ప్రధానంగా మంచి కవులు నన్నయ్య గారు, బసుచరిత్ర రామరాజ భూషణుడు, మరి దాశరథి, అలాగే వేముగంటి వారు, రంగ గోనబుద్ధారెడ్డి, తర్వాత మీరు పిల్లలు మరి పెనవీరభద్రుడు, మంచి మంచి కావ్యాల నుంచి, అది కూడా కొత్త పద్యాలు. ఇది లలనా జనాభాంగ కొంచెం ప్రసిద్ధం, పౌన విజయాల్లో కాస్త పాడుతూ ఉంటారు. అది తప్పితే మిగిలినవన్నీ కూడా చాలా కొత్తవి, ప్రేక్షకులకు తెలియనివి. అది కూడా చాలా విశేషమైన పద్యం. ప్రాచీన కవుల ప్రబంధాలలో, కావ్యాలలో ఉండేటువంటి వసంతోత్సవ విశేషాలని ఈనాటి కవుల ముఖతః విన్నారు. ఉగాది కవి సమ్మేళనానికి స్వస్తి పలుకుతూ ఉన్నాం. ప్రేక్షకులందరికీ మరోసారి శుభాకాంక్షలు అందజేస్తూ స్వస్తి ప్రజాభ్యః.